హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలింతలను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ నెల 13న సిజేరియన్ వికటించిన తీవ్ర అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంజెక్షన్ ఉన్న థియేటర్లోకి మళ్లీ శస్త్రచికిత్సలు చేయడం, కాలం చెల్లినా మందులు వాడటమే దీనికి కారణమని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सामान से वायरस की तरह टीके सूचन द्वारा बड़ी होगी आधा पाँव हुई है इंजेक्शन కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ, థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక పేషెంట్ అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే నిజామాబాద్లో 2 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. పేయి మీద ఉన్న బంగారం అమ్ముకొని 3 రూపాయల మిత్తికి తెచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాము, అయినా నా బిడ్డ ఆరోగ్యం ఇంకా బాగా కాలేదు అని ఆ తల్లి వాళ్ళ ఏడుస్తా ఉంది ఈరోజు. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంత జరిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినారు. అంటే మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన మాటల్లో ఉంది తప్ప ఇవాళ మీ పాలనలో మహిళల ప్రాణాలకే లెక్క లేకుండా పోయింది, వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మధ్య మనం అక్కడ కూడా చూసాం, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్లినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఆసుపత్రిలో వైద్యం అందక నిలబడి డెలివరీ, ఇక్కడేమో 10 మందికి మీరు సి సెక్షన్ చేస్తే వాళ్ళు మొత్తం కూడా ఇవాళ తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండడం, ఇవాళ డయాలసిస్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవాళ ఎంత ఇంకా చివరికి వాళ్ళు చెప్తా ఉన్నారు,
పిల్లలకు పాలిస్తే ఆ పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ సోకి నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పసిపిల్లలు చికిత్స తీసుకునేటువంటి పరిస్థితి. అంటే తల్లులకు సోకినటువంటి ఇన్ఫెక్షన్ పాల రూపంలో పసిపిల్లలకు కూడా చేరి ఆ పిల్లలు కూడా ఈరోజు జాండీస్ తో రకరకాల ఇబ్బందులతో నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పిల్లలు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసింది. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చాం. ఆ బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద పాలు బ్రెడ్ పౌష్టిక ఆహారాన్ని అందించాం. అదేవిధంగా మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మేము ప్రారంభించాం. తల్లి బిడ్డలను తీసుకురావడానికి ఇంటి దగ్గర దించడానికి అమ్మఒడి వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30-35% ఉంటే దాన్ని 72% బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువెళ్లాం. ఈ రోజు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు తగ్గాయి. బీఆర్ఎస్ హయాంలో 72% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగితే ఈ రోజు మళ్లీ అది 50% పడిపోయింది. సి సెక్షన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వం మానిటర్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి గారు నేను ఏం బంద్ చేసినా అంటాడు. న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సకాలంలో లేకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం సన్నగిల్లి ఇవాళ డెలివరీల సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో గణనీయంగా తగ్గిపోయింది.